రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. అందరికీ శనార్థులు ఎట్లున్నారు, మంచిగున్నారా? మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకున్నాక తర్వాత వార్తలు షురూ చేద్దాం. చలో మరి. జనాలు అనుకుంటున్న ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి కారణం 6 గ్యారెంటీలనే అనుకుంటున్నారు. అయితే ఆ 6 గ్యారెంటీలల్లా కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 కట్నం, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. కాకపోతే ఇప్పుడు కొత్త ఆఫర్ ఏంటిదంటే పెళ్ళైనా కాకపోయినా ప్రతి ఇంటికి బంగారం పంపుతుండంట మన కొత్త ప్రభుత్వం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిన్ననే నిర్ణయం సుత తీసుకున్నంట. మేం చెప్పింది విని షాక్ అయ్యారు కదా. ఈ వార్త చూస్తే నిజంగానే షాక్ అవుతుంది, మళ్ళీ సంతోషిస్తారు కూడా. అబద్ధం చెప్పానని కోపం వచ్చినా గానీ నిజం తెలిసినాక ఇంకా నిమ్మల పడతారు. అసలుకి బంగారం అందరికి ఇచ్చడైంది మమతా అంటారులే. అయితే అసలు ముచ్చటి ఇనుర్రి. మొన్న ఎట్లయితే అయోధ్య రాముని బాలరాముని ప్రాణప్రతిష్టకు ఇంటింటికి ముందుగాలనే అక్షింతలు ఎట్లయితే పంపించిరో, ఇప్పుడు రాష్ట్రంలో సూత మేడారం సమ్మక్క సారక్కర జాతరకెళ్ళి ఇగో పసుపు కుంకుమ బంగారం పంపించే ప్రయత్నం చేస్తున్నారట సర్కారోళ్ళు. అయితే బంగారము, కోడిపుంజు, మేకపోడేలు, బియ్యము మొక్కులు చెల్లించుకుంటున్న రోజులు చెల్లించుకుంటారు, బాగానే ఉన్నది. ఉత్తప్పుడు పోవాలనుకుంటే పోవచ్చు, కానీ మేడారం సమ్మక్క సారక్క 2 ఏళ్ళ కోపారు అవుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి భక్తులు వస్తారు కాబట్టి ఇక రువ్వడిగానే జనాలు మస్తు రష్ ఉంటుంది కాబట్టి అందరు పోలేరన్న విషయంతో సర్కార్ వాళ్ళకి కొత్త సర్కార్ వాళ్ళు కొత్త నిర్ణయం తీసుకొని ఇంటింటికి ఇవి పంపించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ తాప నాకు కొడుకు పుడితే ఎత్తు బంగారం ఇస్తారు మొక్కినా, కొడుకు పుట్టిండి ఎత్తు బంగారం ఇస్తున్నా తల్లికి. నా ఎత్తు నా కొడుకు ఎత్తు బంగారం, నా బిడ్డ ఎత్తిస్తాను. నా భర్త నా కొడుకు చల్లగా ఉన్నారు. నాకు కొడుకు పుడితే ఆ తల్లికి ఎత్తు బంగారాలు ఈయనది వెంట్రుకలు ఇస్తా అని మొక్కుకున్నా. ఇక అమ్మవార్ల దగ్గర పసుపు కుంకుమ బంగారం తోటి పూజలు జరిగినాక ఇంటింటికి పంపిస్తే అందరి ఇళ్ళల్లో ఉంటే మంచి జరుగుతుందన్న నమ్మకతోటి ఈ నిర్ణయం తీసుకున్నారట. మనవాళ్ళు మనవరాళ్ళు ఎత్తు బిడ్డలు ఎత్తు ఎప్పటికీ నా ఎత్తు ఎప్పటికి ఇస్తా అంట. 3 క్వింటాలు దిగింది మొత్తం. ఇక చాలా మంది గదే ఆలోచన చేసి జాతర అప్పుడు పోతే మస్తు రష్ ఉంటుంది అని చెప్పి ముందుగానే పోయి మొక్కులు చెల్లించుకొని వస్తున్నారట. నువ్వులో ఇక అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చినప్పుడు పోతేనే మంచిగా ఉంటుంది అనుకునేటోళ్ళు అప్పుడే పోతుండొచ్చు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.